మంచి మనసు మనుషుల్ని మహనీయులను చేస్తుంది. నిస్వార్థంతో నడిచే వారి జీవిత ప్రయాణం చాలామంది జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ఎన్నటికీ మర్చిపోలేని ఓ సహాయంగా మారిపోతుంది. కంటికి కనిపించని దేవుడి రూపంలో వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు చేసే ప్రతి పని అందరూ చేతులెత్తి నమస్కరించేలా చేస్తుంది. వారి జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. మంచితనానికి మానవత్వానికి వాళ్ళు కేర్ ఆఫ్గా మారతారు. అలాంటి ఓ మహిళే ఢిల్లీకి చెందిన పూజా శర్మ. ఎవరూ చేయలేని విధంగా ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన పూజా శర్మ జీవిత ప్రయాణం గుండెలకు తగిలిన గాయాలతో మొదలైంది. అదే ఆమెను ఈరోజు ప్రపంచంలోనే ప్రతిభావంతమైన మహిళగా తీర్చిదిద్దింది. అనాథలకే దిక్కులేని ఈ సమాజంలో అనాథ శవాల పరిస్థితి ఎలా ఉంటుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు పక్కన లేకపోతే చెత్త కుప్పల్లో పాలు అవుతాయి, లేదంటే జీహెచ్ఎంసీ సిబ్బంది చేసే సామూహిక దహనాల్లో భాగమైపోతాయి. కానీ ఢిల్లీలోని పూజా శర్మ కారణంగా ఇప్పటి వరకు 4,000కు పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు జరిగాయి. దీంతో గతేడాది బీబీసీ విడుదల చేసిన 100 మంది స్ఫూర్తిదాయక ప్రతిభావంతమైన మహిళల జాబితాలో చోటు లభించింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఒలింపిక్ అథ్లెట్లు రెబేకా ఆండ్రెడ్, అల్లీసన్ ఫెలిక్స్, భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ వంటి వారి సరసన పూజా శర్మ చేరారు. ఇంతకీ ఎవరి పూజా శర్మ? ఎందుకు ఆమె అనాథ శవాలకు అంత్యక్రియలను చేయడానికి పూనుకుంది అనే విషయానికి వస్తే, పూజా శర్మ 1996 జూలై 7న ఢిల్లీలో పుట్టారు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. 2022లో వారి కుటుంబంలో అనుకోని ఘటన జరిగింది. అనారోగ్యం బారిన పడి ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయింది. కొద్ది రోజుల తర్వాత స్థానికంగా జరిగిన ఓ వివాదంలో కొందరు వ్యక్తులు తన అన్నయ్యను ఆమె కళ్ల ముందే దారుణంగా హత్య చేశారు. ఈ షాక్ను తట్టుకోలేక ఆమె తండ్రి కోమాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో తన సోదరుడి అంత్యక్రియలు చేయడానికి ఎంతమందిని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె స్వయంగా తన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో బంధువులు, కులస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు పూజా శర్మ. అయినా కూడా బెదరకుండా తన అన్నయ్యల అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారికి అనాథ శవాలకు వారి కుటుంబంలోని ఓ వ్యక్తిగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పూజా శర్మ. వారికి మరణంలో అయినా తగిన గౌరవం ఇవ్వాలన్నదే ఆమె ఆలోచన. ఇక తాను నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మృతులు ఏ మతానికి చెందిన వారైతే ఆ సంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించడం మొదలుపెట్టారు పూజా శర్మ. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం బ్రైట్ ది సోల్ ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్జిఓను ఆమె స్థాపించారు. పర్యావరణ సంక్షేమం, వృద్ధాప్య సంరక్షణ, అనాథ పిల్లలకు నివాసం, విద్య వంటి వాటి కోసం ఈ ఎన్జిఓ కృషి చేస్తోంది. ఈ ఫౌండేషన్ కోసం ఆమె తన హెచ్ఐవి కౌన్సిలర్ ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. తన అమ్మమ్మకు వచ్చే పెన్షన్ డబ్బుతో మరికొందరు అందించే ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పూజా శర్మ చెబుతున్నారు. ఆమె చేసే కార్యక్రమాలకు సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంటారు. ఆమెకు 3.50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జీవితంలో జరిగిన ఓ ఘటనే పాఠంలా మార్చుకొని తనకు ఎదురైన సమస్య ఇంకెవరికి ఎదురు కావద్దన్న ఉద్దేశంతో జీవిత గమనాన్ని మార్చుకున్న పూజా శర్మకు చేతులెత్తి మొక్కాల్సిందే.